డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అయితే నువ్వు నంబర్ ఇస్తే నంబర్లు దగ్గర పెట్టుకుంటాం. బ్రదర్ ఇలాంటి సమస్య వచ్చింది దైవజనుడికి లేకపోతే విశ్వాసికి లేకపోతే అన్యుడైనా దేవుని ఎరగనోడైనా వాడు విగ్రహారాధికుడైనా సరే బాధితుడైన వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పట్ల అన్నం పెడుతున్నావా లేదా? అయ్యా నా ఇంట్లో జరగట్లేదంటే అంత రైస్ ఇచ్చి అంత ఆహారానికి ఇస్తున్నావా లేదా? దాంతోపాటు వానికి అంత సలహా ఇస్తే అన్యుడైనా సరే దేవుని ప్రేమను బట్టి దేవుని తెలుసుకుంటాడు కదా. ఈ విధంగా దేవుని పని కొరకు దీనులైన వ్యక్తుల సేవ కొరకు నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం, నువ్వు ఏ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తివైనా బాధిత పీడిత ప్రజలకు మేలు చేయడానికి ఇదిగో నా వంతు నేను సిద్ధంగా ఉన్నాను. నీకేదైనా సరే, నువ్వు జడ్జి అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయినా, నాయకురాలు అయినా, ఎవరైనా. కొంతమంది లాయర్స్ ఉంటారు, కొంతమంది పోలీస్ అధికారులు ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. సామాజికంగా ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలతో నా దగ్గరకు వస్తే కొన్నిసార్లు వాళ్ళకి పరిష్కారం చెప్పడానికి, దారి చూపించడానికి కొంతమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ అభిమానాన్ని చాటుతూ ఉంటారు. శాలేమన్నా మీ వాక్యాలు వింటూ ఉంటాను, బాయ్ జాగ్రత్త విను, మీ వాక్యాలు వింటూ ఉంటాను, నేను ఇలా లాయర్నండి, లేకపోతే నేను డాక్టర్నండి, నేను అలా అండి, నేను ఇలా అండి, నేను ఈ జాబులో ఉన్నానండి, లేకపోతే నేను డిఎస్పీనండి, లేకపోతే నేను ఎస్పీనండి, లేకపోతే నేను అదండి, నేను ఇదండి అని చాలామంది కలిశారు. చాలామంది తమ అభిమానాన్ని చాటారు. వారికి నా వందనాలు, వారి ప్రేమను బట్టి దేవుని కృతజ్ఞతలు. నాకు కావాల్సింది ఏంటంటే చెప్తున్నాను వినండి. నువ్వు డాక్టర్వి. చాలామంది రకరకాల సమస్యలతో నా దగ్గరికి వస్తారు. అదే వాళ్ళు ఎరగని ప్రదేశానికి వెళితే 5,000 రూపాయలు అయ్యేది 50,000 తీసుకుంటున్నారు. 5,000 రూపాయలతో పోయే సమస్య 50,000 తీసుకుంటున్నారు. వీనికి ఇంటి మీద చెత్త లేదు. ఫ్రీగా కాన్పోయేది బలవంతపు ఆపరేషన్ చేయించి మళ్ళీ ఒక 50,000 బిల్లు వేస్తున్నారు. ఇలాగ ఎంతోమంది అమాయకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. కొంతమంది నిజాయితీగా వైద్యులు వైద్యం చేస్తే 3 భాగాలు ఫ్రాడ్ జరుగుతుంది. నేను ఆశించా ఏమని, వైద్యులైన వాళ్ళు కొద్దిగా మీ సమాచారం నాకు ఇవ్వండి, మీ నంబర్లు నాకు ఇవ్వండి. మీరు ఓపీ రాసి అందులో ఫీజు తీసుకొని సలహాలు ఇస్తారు, మెడిసిన్ రాస్తారు. కొద్దిగా దేవుని కొరకు, దేవుని ప్రజల దగ్గర, దేవుని దగ్గరకు వచ్చే దీనిల కొరకు ఫ్రీగా కేటాయించండి అయ్యా. కొద్దిగా ఫ్రీ ఓపీ కేటాయించండి అయ్యా. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం, ఎవరైనా దీనుల్ని పంపిస్తాం, కాస్త చెప్పండి అయ్యా, కాస్త చూడండి అయ్యా. నువ్వు డాక్టర్వి ప్లస్ క్రిస్టియన్వి, క్రైస్తవుడివి, నీ నంబర్ ఇయ్యా. బ్రదర్ నీ ప్రసంగాలు వింటాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నాకు ఫోన్ నంబర్ కావాలి బ్రదర్ నీది. నీకు దమ్ముందా బ్రదర్? దేవుని సేవ చేయాలన్న ఆకాంక్ష నీకుందా? కెమెరా వైపు చూసి చెప్తున్నాను నేను, ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి వింటారు, అందుకని చెప్తున్నాను నేను. మనస్సాక్షి ఉంటే, హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత ఉంటే, దేవుని కోసం కొంతైనా చేయాలనే భావం ఉంటే, నా మాట ఛాలెంజ్గా తీసుకుని నంబర్ దమ్ముంటే నాకు, ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, ఎక్కడో కూర్చొని వినేవాళ్ళైనా, ఎక్కడెక్కడో ఉన్నోళ్ళైనా సరే, నీకు దమ్ముంటే, నిజంగా నీ హృదయంలో దేవుని పట్ల ప్రేమ, కృతజ్ఞత బుద్ధి నీకుంటే, దేవుడు నీకు వైద్య సేవ విషయంలో జ్ఞానం ఇచ్చాడు. ఎంతోమంది బలైపోతున్నారు, అమాయకులు అప్పుల పాలైపోతున్నారు, ఇళ్ళు పొలాలు స్థలాలు అమ్ముకొని జీవితాలని పాడు చేసుకొని సమస్తం కోల్పోతున్నారు. ఒక రోగి ఆసుపత్రి బయటకు వచ్చేటప్పటికి నువ్వు దేవుని బిడ్డవి, చెయ్యాలి నీ వంతు నువ్వు. లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన వైద్య జ్ఞానం నువ్వు సొమ్ము చేసుకోవటానికి, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడానికి, అతిపెద్ద ఆసుపత్రి కట్టడానికి, చివరికి అంతా వదిలిపెట్టి పోవటానికి తప్ప దేనికి పనికిరాదు. అది కన్ఫర్మ్. కొంతైనా నువ్వు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు ఆ జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు నీ వైద్య వృత్తికి, నీ పనితనపు జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినందుకు దానికి సార్థకత లభించింది. సోదరి, స్త్రీవైనా పురుషుడివైనా, ఆఖరికి హాస్పిటల్లో నర్సింగ్ తెలిసిన వ్యక్తి, నర్స్గా ఉండే వ్యక్తి, ఎవరైనా సరే కొంతైనా నీకు దేవుడిచ్చిన పనితనపు జ్ఞానంలో దేవుని కొరకు, దేవుని ప్రజలకు వెచ్చించనప్పుడు కేవలం సొమ్ము కోసమే
కేవలం సొమ్ము కోసమే దాన్ని వాడినప్పుడు అది వ్యర్థమైపోయిన జ్ఞానం, వ్యర్థమైపోయిన తల. అది అర్థవంతమైందిగా మారాలంటే ఖచ్చితంగా అందులో దేవుని చిత్తం యొక్క నెరవేర్పు కొరకు, దీనుల కొరకు కొంతైనా ఉచితంగా కేటాయించబడాలి. అది అర్థవంతమైంది. అరే, దేవుడిని ఎరగని అన్యజనుల్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి దేవుడు తెలియదు. విగ్రహారాధికులు నిజమైన దేవుడు ఎవరో తెలియదు, కానీ ఉచితంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. వైద్యులే వాళ్ళ బ్రతుకుని ఫణంగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అన్యులు మళ్ళా దేవుడు తెలియదు మనస్సాక్షిని బట్టి, కానీ దేవుణ్ణి ఎరిగి క్రైస్తవుణ్ణని చెప్పుకుంటూ ప్రార్థనలకు వెళతా, దేవునితో గడుపుతున్నట్టుగా కనపడతా, ఆధ్యాత్మికంగా భక్తిగా ఉన్నట్టుగా కనపడతా, 10 మంది రోగులైన వాళ్ళకి సరైనటువంటి సలహా ఇవ్వలేనటువంటి నీ వైద్య జ్ఞానం ఉంటే అంత, ఊడితే అంత. ఏమనుకోవద్దు. అది దేవుని కొరకు, దీనుల కొరకు వెచ్చించబడినప్పుడు దానికి అర్థమే లేదు. కేవలం సొమ్ము కోసమే నీ బతుకు. చచ్చా, నేను అలాంటి కాదు, నేను దేవుని కోసం చేయాలని. బ్రదర్, ఇదిగో నా నంబర్ నేను పంపిస్తున్నా, తప్పకుండా నాకు తెలియజేయండి. నేను ఫలానా అడ్రస్లో ఉంటాను, పాసిబిలిటీ ఉంటే పేషెంట్ నా దగ్గర పంపించండి, నేను చూస్తా అని ఒక్కరు ధైర్యం లేకపోయారండి. ఇంకెందుకు అభిమానం తగలేనా? లేదు బ్రదర్, నేను మీకు ఇచ్చాను, మీరు మర్చిపోయి ఉంటారంటే, సరే నేను మర్చిపోయి ఉంటే మళ్ళొక్కసారి ఇదిగో ఈ ఉపదేశం ద్వారా నేను టచ్ చేస్తాను నిన్ను. అవకాశం ఉంటే పేషెంట్ని పంపుతా, లేకపోతే ఒక సలహా అడుగుతా, లేకపోతే నా బిడ్డలు అడుగుతారు. ఒక ఆలోచన చెప్పండి. ఇదిగో రిపోర్ట్ పంపిస్తున్నారు సార్, ఒకసారి చూడండి అంటే, రిపోర్ట్ చూడండి, ఇది పెద్ద సమస్య కాదు, ఇది చిన్నదే, ఇలా చేస్తే పోతుంది అని చెప్పండి. 1000 రూపాయలు, లక్షల రూపాయలు సేవ్ అవుతాయి అతనికి. లేకపోతే అమాయకంగా పోయి పాపం మొత్తం కోల్పోతాడు. ఎంతమందికి అర్థమైంది? చదువుతున్న ఆడపిల్లలారా, మగ పిల్లలారా, నేను ఎంబీబీఎస్ సీట్ కోసం ట్రై చేస్తున్నాను, లేకపోతే ఇలా ఫలానా ఎగ్జామ్ రాస్తున్నాను, ఫలానా దానికి సిద్ధపడుతున్నాను, వందనాలు. నేను చెప్పే విషయం దృష్టిలో పెట్టుకొని స్టడీ చేయండి. సేవ అందులో ప్రథమ భాగమై ఉండాలని మర్చిపోవద్దు. నువ్వు కష్టపడి చదివావు, డబ్బులు వెచ్చించి చదివావు, పొందుకో. వైద్యం చేసి కాస్తో కోస్తో ఎవరైనా ఆశిస్తారు, నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుకో, కానీ సేవ జరగాలి కొంతైనా. ఆల్రెడీ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, కొత్తగా వైద్యులుగా మార్పు చెందబోతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నాను. ఇది అందరికీ అందాల్సిన విషయమా, లేకపోతే మీరు మాత్రమే వినాల్సిన విషయమా? ఎంతమంది ఒప్పుకుంటారు అందరికీ అందాలని? మరి అందుకే ఇతరులకు కూడా తెలియజేయమని చెప్పా. స్తోత్రం. అయిపోయింది. కొంతమందికి లాయర్లు, మంచి సీనియర్ లాయర్లు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు. ఎంతమంది నంబర్లు ఇచ్చారండి? బ్రదర్, ఇదిగో నేను ఫలానా ఫీల్డ్లో ఉన్నా, ఎవరైనా అన్యాయం అయిపోతుంటే, బాధితులై ఉంటే ఇదిగో నా నంబర్ ఇచ్చేయండి. దేవుని పరంగా కొంతైనా చేస్తా బ్రదర్, మీరు పంపించండి బాధితుల్ని, తప్పకుండా నేను ఇదే వృత్తిలో ఉన్నా, కొంతైనా నేను కొంతమందికైనా చేయాలని దేవుని మూలంగా ఆశిస్తున్నా. ఇదిగో నేను లాయర్ని, నాకు పంపించండి. నేను గైడెన్స్ ఇవ్వాలన్నా ఇస్తా, సలహా ఇవ్వాలన్నా ఇస్తా, అవసరమైతే కేసు టేకప్ చేసి ఫైట్ చేయాలన్నా చేస్తా. ఈరోజు ఒక బాధితుడు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్తో సంప్రదింపులు జరిపి కేసు ఇచ్చి దాని నుంచి బయటపడాలంటే చాలా భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? కేసు నమ్మకంగా తీసుకుని ఆపోజిట్ వ్యక్తులతో చేతులు కలిపి చివరికి వీడికే పంగనామాలు పెట్టే పరిస్థితి కొంతమంది లాయర్ల దగ్గర నేను చూశాను. అందరని నేను అనను, కొంతమంది దగ్గర చూశా. అలా దుర్మార్గం అయిపోతున్నటువంటి దీనులైన ప్రజలు ఇంతమంది ఉన్నారు. ఇంతమంది కేవలం డబ్బు కోసమే లా చదివావా? కేవలం డబ్బు కోసమే వైద్య శాస్త్రం చదివావా? కేవలం డబ్బు కోసమే డిపార్ట్మెంట్లో చేరావా? కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఎంఆర్ఓ అయ్యావా? కేవలం డబ్బు సంపాదన కోసమే జడ్జి అయ్యావా? ఆలోచించాలి. నువ్వు ఏ హోదాకెక్కినా, ఏ అంతస్తుకెక్కినా డబ్బు కేంద్రమై ఉండకూడదు. కానీ ఏం చేద్దాం మరి, ఇప్పుడు డబ్బు లేకపోతే మనుగడ లేదు కదా భూమి మీద. అందుకని సంపాదన అవసరమే కాదని నేను అనను, కానీ కొంతైనా
కొంతైనా. శ్రీకాకుళం జిల్లా సంత నరసీపురంలో ఓ చర్చి ఉంది. ఆ చర్చిలో సేవకుడు సేవ చేస్తున్నాడు. స్తోత్రం. సేవ చేస్తుంటే చర్చి పేరు మీద కరెంటు మీటర్ తెచ్చుకున్నాడు. లైట్లు వేసుకొని కూటం జరుపుకుంటున్నాడు. అక్కడి సర్పంచ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక ఫేక్ కంప్లైంట్ పాస్టర్ గారి మీద చేశాడు. ఏమనంటే, మేము చర్చి పేరు మీద ఇవ్వలేదు మీటరు, మేము పర్సన్ పేరు మీద ఇచ్చాం, ఒక లేడీ పేరు మీద ఇచ్చాం, కానీ అది చర్చి పేరు మీదకి ఫోర్జరీ చేసుకున్నారు. మా సైన్స్ని ఫోర్జరీ చేసి ఇచ్చేశారు అని ఒక నోటీసు పంపారు. మీరు దీనికి స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడు, మీ మీద కేసు కట్టబడిద్ది. జరిపితే తేలింది ఏంటంటే, అక్కడ నాయకత్వం వెలగబెడుతున్నవాడు ఒక మతోన్మాది. క్రైస్తవ సహవాసాన్ని, సంఘాలని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలని, సేవ చేసే సేవకుడిని కాళ్ళ దగ్గరికి తెప్పించుకోవాలని, ఒక ఆట ఆడుకోవాలని, వానికున్న అధికారాన్ని ఉపయోగించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ప్రభావితం చేసి వాళ్ళ వైపు నుంచి ఇతని మీద కేసు కట్టని ట్రై చేశాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? పాపం దీనుడు, ఏం తెలియదు అతనికి. ఇలాంటి అమాయకుడికి సలహా ఎవడిస్తాడు? ఆలోచన ఎవరు చెప్తారు? అయ్యా నాకు తెలియదయ్యా, నేను చర్చి పేరు మీదే నేను మీటర్ తెచ్చుకున్నానయ్యా, నేను ఎట్లా మారుస్తానయ్యా, అంత దుర్మార్గానికి నేను ఎట్లా ఇదవుతాను? ఇప్పుడు మనిషి పేరు మీద తీసుకొని చర్చి పేరు మీద నేను ఎలా మార్చుకుంటాను? మాట్లాడతాడు పాపం, తనకి ఎట్లా ముందుకు వెళ్ళాలో తెలియదు. ఇలా నోటీస్ పంపించిన వాడి మీదకి తిరిగి కేసు ఎలా కట్టాలో తెలియదు. అంటే నేను చెప్పే సలహా, ఏ వ్యక్తి పేరు మీద నేను తీసుకున్నానో ఆ వ్యక్తి పేరు డీటెయిల్స్ మీరు నాకు తెలియజేయాలి. నేను ఎలా ఫోర్జరీ చేశానని మీరు నా మీద నోటీస్ పంపించారో, ఇది నేను మీ మీద కేసు పెడుతున్నాను. నేను ఫలానా అధికారి నేను మీ మీద కేసు పెడుతున్నాను. చట్టం దగ్గరికి పోవాలి, తిరిగి కేసు పెట్టాలి. నేరం ఎరగని నన్ను నేరస్తునిగా క్రియేట్ చేయడానికి, చర్చిలో దీపం లేకుండా చర్చిని చీకటిమయం చేయడానికి కుట్ర బన్నారు. ఇది నా మనోభావాలను అభ్యంతరపరిచేటువంటి విషయం. ఒక మతానికి కొమ్ము కాస్తూ మరో మత సంబంధమైనటువంటి ఆలయాన్ని చీకటిమయం చేయడానికి కుట్ర బన్నారు. సదరు ఫలానా కేసు పెట్టవచ్చు, లేదా పెట్టకూడదు, లేదు ఇలా పెట్టాలా, చెప్పాలా? నువ్వు లాయర్వి, ఎక్కడున్నావు నువ్వు? నీ నంబర్ ఇస్తే, నువ్వు డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి అయితే నువ్వు నంబర్ ఇస్తే నంబర్లు దగ్గర పెట్టుకుంటాం. బ్రదర్, ఇలాంటి సమస్య వచ్చింది ఓ దైవజనుడికి, లేకపోతే విశ్వాసికి, లేకపోతే అన్యుడైన దేవుని ఎరగనుడైన వాడు, విగ్రహారాధికుడైనా సరే, బాధితుడైన వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం పట్టడి అన్నం పెడుతున్నావా లేదా? అయ్యా నా ఇంట్లో జరగట్లేదంటే అంత రైస్ ఇచ్చి అంత ఆహారానికి ఇస్తున్నావా లేదా? దాంతోపాటు వానికి అంత సలహా ఇస్తే అన్యుడైనా సరే దేవుని ప్రేమను బట్టి దేవుని తెలుసుకుంటాడు కదా. ఈ విధంగా దేవుని పని కొరకు, దీనులైన వ్యక్తుల సేవ కొరకు నీకు దేవుడిచ్చినటువంటి జ్ఞానం, నువ్వు ఏ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తివైనా బాధిత పీడిత ప్రజలకు మేలు చేయడానికి ఇదిగో నా వంతు నేను సిద్ధంగా ఉన్నాను. నీకేదైనా సరే, నువ్వు జడ్జి అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయినా, నాయకురాలివైనా, ఎవరైనా. కొంతమంది వస్తారు ఎలక్షన్ టైంలో, డిఫరెంట్ ఎలక్షన్ స్టంట్స్. బాబా ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి పోస్తారు. ఫోనుకి అందరూ ఏదైనా ప్రాబ్లం చెబితే దానికి సరైన సమాధానం ఉండదు, కానీ తీయని మాటలు చొక్కగా కనపడతాయి. నాకు తెలుసు అన్నీ, అందుకే నేను నా హద్దులో ఉంటా. అతిగా భజన చేయను, అతిగా పూసుకోను, అతిగా ఆకాశానికి ఎత్తను. వచ్చావా పోయావా అంతే. ఏ ఊరైనా వాళ్ళకి నాకు ఏదైనా తలపెట్టిన, ఐ డోంట్ కేర్. కొంతమంది రాజకీయ నాయకులు అవసరాలు తీరుస్తారు, కొంతమంది రాజకీయ నాయకులు అవసరాలు పుట్టించి తీర్చుతారన్నమాట. నీకు అర్థం కాలేదా? అవసరాలు పుట్టించి తీర్చి తమను తాము, మామూలుగా అవసరం ఉండదు, అవసరాలు పుట్టిస్తారు కొంతమంది. ఇవన్నీ లెక్కలు చదివి ఉన్నా నేను.
ఆ, మంది అంత చిన్నదే జీవితంగానే చాలా ఎక్స్ట్రా చేసి కూర్చున్నాను నేను. ప్రియులారా, ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివైనా నాయకురాలివైనా డాక్టర్ అయినా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నీ నంబర్ నాకు కావాలి. అది ఉందా? సేవ చేయాలన్న ఆశ నీకుందా నిజాయితీగా? సరే, రూపాయి కోసం 4 విధాలు తిప్పలు పడితే కనీసం 1% అయినా నిజంగా దీనులకు హెల్ప్ చేయాలి, దేవుని పని చేయాలని ఆశ నీకుందా? అది లేనప్పుడు నీ పదవి, నీ అధికారం, నీ జ్ఞానం తగలబెట్టు. ఎందుకది తగలబెట్టు? ఎందుకు? గొప్పల మీద కూర్చోడానికి, గొప్పలు చెప్పుకోవడానికి, భజనలు చేయించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఏమండి? ఎందుకండి